నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో భూముల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే క్రమంలో భూ కబ్జాలు కూడా పెరుగుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో భూ హక్కుదారులకు న్యాయం జరిగేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాలు ఆశిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఇందుకు సంబంధించి ఒక ప్రస్తావన కూడా వచ్చింది. మరి ఈ నేపథ్యంలో అసలు ఈ భూ ఆక్రమణ చట్టం వల్ల ఉపయోగం ఏంటి? ఇక ఈ అంశంపై చర్చించేందుకు మనతో పాటు భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారు ఉన్నారు. సునీల్ కుమార్ గారు నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ప్రవేశపెట్టబోతున్న ఈ కొత్త చట్టం లక్ష్యం ఏంటి? ఈ చట్టం వల్ల భూ ఆక్రమణలో ఆగే అవకాశం ఉందా? గడిచిన 2-3 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చర్చ నడుస్తుంది. రాష్ట్రంలో భూ ఆక్రమణలు పెరిగినాయి. ఆక్రమించుకున్న భూములు తిరిగి తెచ్చుకోవటంలో చాలా చిక్కులు వస్తున్నాయి. ప్రజల ఆస్తులని ఆక్రమణ నుంచి రక్షించాలి అంటే కొంత ప్రత్యేకమైన నియమాలు ఉండాలి. గుజరాత్ లాంటి చట్టం తీసుకురావాలి. ఇట్లాంటివన్నీ మనం ఈ మధ్యకాలంలో విన్నాము. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ఒక కొత్త చట్టానికి రూపకల్పన చేసి ఆమోదం తెలపడం జరిగింది. ఇప్పుడు ఆ చట్టమే అంటే ఆ బిల్లు ఈ రోజున అసెంబ్లీ ముందుంది. అంటే రేపో మాపో అది చట్టం కాబోతుంది. అసెంబ్లీ ఆమోదించిందంటే ఇది చట్టరూపం తీసుకుంటుంది. భూ ఆక్రమణలని నిరోధించడం కోసం ఎవరైనా భూముల్ని ఆక్రమించుకుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి, ఆక్రమణకు గురైన భూములని తిరిగి భూ యజమానులకు అప్పచెప్పడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక చట్టం ఉంది. 1982లో చేసిన చట్టం. ఆ చట్టము ఎక్కడైతే పట్టణ ప్రాంతాలు ఉన్నాయో, అప్పుడు హైదరాబాద్ కావచ్చు, విజయవాడ, ముఖ్యమైన నగరాలు ఏవైతే ఉన్నాయో ఈ నగరాలకు పరిమితం చేసుకుంటూ పట్టణీకరణ జరుగుతున్నప్పుడు పట్టణ ప్రాంతాలలో భూముల విలువలు విపరీతంగా పెరిగిపోయి ఈ భూములని ఆక్రమించుకోవటానికి కొత్త కొత్త ముఠాలే తయారైనాయి. ఎవరిదో భూమిలో పోయి బోర్డులు పెట్టడము, ఆ భూముల్ని బలవంతంగా ఆక్రమించుకోవటం, లేకపోతే ఎవరో భూమికి కాగితాలు తయారు చేసుకొని వెంచర్లు వేసి వేరే వాళ్ళకి అమ్మేయటము, ప్లాట్లు చేసి అమ్మేసుకోవటం, ఇట్లా రకరకాల చర్యలు జరుగుతున్నాయి. ఇలాంటి వాళ్ళ మీద నార్మల్గా పోలీస్ కేసు పెట్టి విచారణ జరపాలని, ఇంకో పక్కన వాళ్ళ మీద భూములు తిరిగి రాబట్టుకోవాలంటే సివిల్ కోర్టుల కేసు, రెండు వేరు ప్రక్రియలు. మళ్ళీ పోలీస్ కేసు వేరుగా నడుస్తుంటుంది. సివిల్ కేసులో నా భూమి కనుక ఆక్రమణకు గురైతే నేను తిరిగి తెచ్చుకోవాలంటే కింద కోర్టుల కేసు గెలవాలి, తర్వాత అప్పీలని, మళ్ళీ ఆ పైన అప్పీలని, ఇట్లా ఏళ్ళ తరబడి పడి ఎవరైతే నిజమైన భూ యజమానులు ఉన్నారో ఒక అన్యాయం జరుగుతుంది. కాపాడటం కోసం అప్పట్లో చట్టం వచ్చింది. 1982లో చట్టం ఉంది. ఆ చట్టం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతుంది. కానీ ఆ చట్టంలో ఉన్న నియమాల వల్ల ఆశించినంత ఫలితం రావట్లేదు. ఆ చట్టంలో శిక్షలు చాలా తక్కువ ఉన్నాయి. కొంత ప్రొసీజర్లో ఇబ్బందులు ఉన్నాయి. అది అన్ని రకాల భూములకు ఆ చట్టం వర్తించదు. కాబట్టి రాష్ట్రం మొత్తానికి వర్తించే విధంగా కొంత శిక్షలు కఠినంగా ఉండేలాగా, తొందరగా తీర్పులు వచ్చి పరిష్కారం అయ్యే విధంగా ఉండటం కోసం ఒక కొత్త చట్టానికి ఆలోచన చేయటం జరిగింది. ఇప్పుడు ఆ కొత్తగా రూపకల్పన చేసిన బిల్లే అసెంబ్లీ ముందుంది. రేపు మాపో అది చట్టం కాబోతుంది. ఇప్పుడు భూ ఆక్రమణలు ఆపాలంటే 2 కీలకమైన పనులు చేయాలి ఏ ప్రభుత్వం అయినా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, ఇప్పటికే కొంత అట్లాంటి మంచి చట్టాలు ఉన్న గుజరాత్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఒరిస్సా, ఈ రాష్ట్రాలలో 2 పనులు పకడ్బందీగా జరిగితే భూ ఆక్రమణ కొంతమంది తగ్గించవచ్చు, వీలైతే పూర్తిగా ఆపొచ్చు. ఒకటి, ఆక్రమణకు గురి అయితే అంటే ఎవరైనా భూముల్ని ఆక్రమిస్తే, ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండాలి. అంటే మనం కనుక తప్పించుకోలేము. ఆక్రమణ జరిగినట్టుగా నిరూపణ అయితే కఠినమైన జైలు శిక్షలు ఉంటాయి, పెనాల్టీలు ఉంటాయని ఒక డిటరెంట్ ఎఫెక్ట్ ఒకటి క్రియేట్ చేయాలి. రెండవది, సత్వర న్యాయం దొరకాలి. ఇప్పుడు నా భూమి ఆక్రమించుకున్నారని నేను కేసు పెడితే ఏళ్ళ తరబడి కేసు నడిస్తే ఉపయోగం ఉండదు. కేసు పెడితే 6 నెలల్లోనో సంవత్సరంలోనో తీర్పు వచ్చేస్తే అప్పుడు భయం ఉంటుంది, భూ ఆక్రమణ గురైతే తిరిగి తెచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండింటిని కనుక మనం చేయగలిగినట్లయితే తప్పకుండా భూ ఆక్రమణల్ని నిరోధించడం కోసం లేదా ఆక్రమించిన భూముల్ని తిరిగి యజమానికి అప్పచేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున ఈ ప్రతిపాదిత భూ ఆక్రమణ నిరోధ చట్టం ఏదైతే ఉందో, ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2024 పేరుతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తేబోతు చట్టం ఏదైతే ఉందో, ఈ రెండిట్లో స్పష్టత ఇచ్చింది. చాలా కఠినమైన శిక్షలు ఆ చట్టంలో పొందుపరిచారు. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ ఆక్రమణలు కనుక పాల్పడితే కఠినమైన శిక్షలు ఉంటాయి. రెండోది, ప్రత్యేకమైన కోర్టులు పెట్టి సత్వరమే న్యాయం అందించడానికి ఈ చట్టంలో వెసులుబాటు ఉంది. కాబట్టి ఈ చట్టం వల్ల తప్పకుండా భూ ఆక్రమణలు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే ఆక్రమణలకు గురైన ఏవైతే భూములు ఉన్నాయో వాటిని తిరిగి పొందే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఈ చట్టము ఆ మేరకు రెట్రోస్పెక్టివ్, అంటే చట్టం ఈరోజు వచ్చింది కాబట్టి ఇక ఇప్పటి నుంచి భూమిని ఆక్రమిస్తే ఈ కేసులు మాత్రమే ఈ చట్టం పరిధిలో వస్తాయని కాదు. ఈ చట్టం వచ్చిన తర్వాత కావచ్చు, చట్టం రాకమునుపు ఏమైనా ఆక్రమణలకు గురైన భూములు ఉన్నా సరే వాటి మీద కూడా కేసు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
చట్టం ఎప్పుడు వచ్చిందని కాకుండా ఆక్రమణ జరిగిందా లేదా అనే ప్రాతిపదికన ఈ ఇంతకు మునుపు ఆక్రమణలు జరిగి ఉన్నా సరే వాటి మీద ఈ చట్టం కింద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పట్టా ఉన్న భూములు ఆక్రమణకు గురైతే తిరిగి పొందే అవకాశం ఉందంటారా? భూ ఆక్రమణ నిరోధ చట్టం 1982 ఏదైతే ఉందో ఆ చట్టము కేవలము పట్టణాలలో ఉన్న భూములకు మాత్రమే వర్తించేది. 82లో ఉన్న యాక్ట్. పట్టణాల వరకు ఎందుకు పెట్టారంటే పట్టణాల్లో ఉన్న భూముల విలువలు ఎక్కువ ఉన్నాయి, వీటికే ఎక్కువ ఆక్రమణ జరుగుతున్న ఉద్దేశంతో పట్టణాలు కానీ పట్టణ ప్రాంతంగా మారే అవకాశం ఉన్న ప్రాంతాలను కూడా గవర్నమెంట్ నోటిఫై చేస్తే అక్కడి వరకే వర్తిస్తుంది. కానీ అందుకు భిన్నంగా 2024 ప్రతిపాదిత భూ ఆక్రమణ నిషేధ చట్టం ఏదైతే నిరోధ చట్టం ఏదైతే ఉందో ఇది గ్రామీణ ప్రాంత భూములు కూడా గ్రామీణ ప్రాంతమైనా పట్టణ ప్రాంతమైనా అన్ని రకాల భూములకు వర్తిస్తుంది. దాంతోపాటుగా ప్రభుత్వ భూమి అయినా ప్రైవేటు భూమి అయినా వక్ఫ్ భూమి అయినా ఎండోన్మెంట్ భూములైనా లేదా గ్రామ పంచాయతీలకు చెందిన ఆస్తులు కావచ్చు, పిఎస్యూలు అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అంటే ప్రభుత్వ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళకు చెందిన ఆస్తులకు కూడా ఈ అన్ని రకాల భూములకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. అంటే ఇది ఒక విస్తృతంగా దాని పరిధిని పెంచారు. 82 చట్టమేమో చాలా కొన్ని ప్రాంతాలకి అప్లికబుల్గా ఉండేది, వర్తించేది. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తున్న చట్టము రాష్ట్రం మొత్తానికి వర్తిస్తుంది. మంచిదే. దానికి కారణం కూడా చెప్పారు. ఆ చట్టంని అసెంబ్లీలో పెడుతున్నప్పుడు ఎందుకు చట్టం తెస్తున్నారో కారణాలు కూడా చెప్తారు, చట్టంలోనే చెప్తారు. అందులో ఒక మాట స్పష్టంగా ఏమన్నారంటే ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో కూడా భూముల విలువలు విపరీతంగా పెరిగిపోయినాయి. భూముల మీద ఒత్తిడి కూడా చాలా పెరిగింది. ఎందుకంటే జనాభా పెరుగుతుంది, అవసరాలు పెరుగుతున్నాయి, కానీ భూమి పెరగదు కదా. ఈ రోజున మీరు గ్రామీణ ప్రాంతాలలో భూముల విలువలు చూస్తే కూడా లక్షలలో ఉన్నాయి. వెనుకబడిన ప్రాంతాలలో ఉన్న భూముల విలువలే ఎకరానికి 20 లక్షలు 30 లక్షలు ఉన్నాయి. ఇంకా అది 2 పంటలు పండే భూములు 3 పంటలు పండే భూములు ఎంతెంత విలువలు ఉంటాయి ఆంధ్ర ప్రాంతంలో. కాబట్టి పల్లెల్లో భూ ఆక్రమణ గురైనా సరే ఈ చట్టం కింద కేసు పెట్టవచ్చు. ఇప్పుడు చాలామందికి అనిపించవచ్చు ఇప్పుడు కూడా కేసు పెట్టవచ్చు కదా, ఇప్పుడు మీ భూమిని ఎవరో ఆక్రమించుకున్నారు లేదా నేనే మీ భూమిని ఆక్రమించుకున్నా, మీరు కావాలనుకుంటే నా మీద ఈ రోజుకు పోయి కూడా పోలీస్ కేసు పెట్టవచ్చు క్రిమినల్ చట్టాల ప్రకారం, నా మీద సివిల్ కోర్టులో కేసు వేసి భూమిని తిరిగి రాబట్టుకోవడానికి చేయొచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్న 2 లోపాలని సవరించే ప్రయత్నం చట్టం చేస్తుంది. ఒక లోపం ఏంటంటే ఈ రోజున ఉన్న సివిల్ క్రిమినల్ చట్టాల ప్రకారము నేరాలకు సంబంధించిన ప్రాసెస్ వేరు. నేను పోవాలి, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి, ఎఫ్ఐఆర్ అవుతుంది, కోర్టులో ప్రాసిక్యూషన్ జరుగుతుంది, అక్కడ సాక్ష్యాలు, నేర నిరూపణ, ఆ ప్రక్రియ వేరు. నా భూమిని నేను తిరిగి రాబట్టుకోవడానికి సివిల్ కోర్టులో కేసు వేయాలి, టైటిల్ సూట్ వేసుకోవాలి, ఆ భూమిని రికవర్ చేసుకోవడానికి కేసు పెట్టుకోవాలి, ఈ ప్రక్రియ వేరు జరుగుతుంది. మరి క్రిమినల్ కేసులో జరుగుతున్న సాక్ష్యాధారాలు ఆటోమేటిక్గా సివిల్ కోర్టులో పనికొస్తుందా అంటే కాదు. మళ్ళీ ఆ డాక్యుమెంట్లను తీసుకొచ్చి సివిల్ కోర్టులో మళ్ళీ మనం ఆధారంగా చూపించుకోవాల్సింది తప్ప ఈ 2 ఒకదానికొకటి లింకులు ఏమి ఉండవు. ఇప్పుడు ఈ చట్టం ఏం చేస్తుందంటే భూ ఆక్రమణ సంబంధించింది నేరాలని ఒకటే కోర్టు ప్రాసిక్యూట్ చేస్తుంది. ఏ కోర్టు అయితే భూ ఆక్రమణ నేరాల మీద విచారణ జరుపుతుందో అదే కోర్టు సివిల్ కేసు కూడా పరిష్కారం చేస్తుంది. అంటే ఆ భూమి ఎవరిదో నిర్ధారణ చేసి ఆ భూమిని తిరిగి యజమానికి ఇప్పించే బాధ్యత కూడా అదే కోర్టు. అంటే ఒకటే కోర్టు సివిల్ విచారణ క్రిమినల్ విచారణ జరుగుతుంది. కాబట్టి ఈ చట్టం ఈ రోజున ఇన్ని రకాల భూములకు వర్తించి పరిధి కూడా పెంచడం వల్ల ఇప్పటిదాకా మనం వింటున్నాం ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటున్నాయి. ఇప్పటిదాకా ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటే ఏం చట్టం ఉంది? భూ ఆక్రమణ కాకుండా ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ పేరుతో ఒక చట్టం ఉంది. ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ అంటే మనం దురాక్రమణ అంటాము, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అంటే భూమి ఆక్రమణ చట్టం అంటాం. ఈ భూ దురాక్రమణ చట్టం లేనప్పుడు భూ ఆక్రమణ చట్టం కింద తహసీల్దార్ నోటీస్ ఇస్తాడు, దాంట్లో పెనాల్టీలు చాలా తక్కువ. కాబట్టి ఈ రోజున అన్యాక్రాంతం అవుతున్న ఆక్రమణలు గురవుతున్న ప్రభుత్వ భూములు కాపాడాలనుకున్నా, దేవాదాయ భూములు చాలా పెద్ద ఎత్తున కబ్జా గురవుతున్నాయి మనం వింటూ ఉంటున్నాం, వక్ఫ్ భూములు కావచ్చు, వీటన్నిటినీ కాపాడడానికి ఒక శక్తివంతమైన సాధనంగా ఈ చట్టం పనికొస్తుంది. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి కూడా ఏళ్ల తరబడి కోర్టులో తిరగకుండా ఈ చట్టం పరిధిలో పోతే సత్వరమే వాళ్ళ భూముల్ని తిరిగి తెచ్చుకోవడానికి ఈ చట్టం వర్తిస్తుంది. అసలు ఇది మీ ముందు కనపడుతున్నది అసెంబ్లీలో ప్రవేశపెట్టబడిన ముసాయిదా యొక్క కాపీ. దీన్ని మా చట్టం పేరు ద ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2024. తెలుగులో అయితే మనం భూ దురాక్రమణ నిరోధ చట్టం 2024. భూ ఆక్రమణ అంటేనేమో ల్యాండ్ ఎంక్రోచ్మెంట్, ఇది ల్యాండ్ గ్రాబింగ్. ఈ చట్టం మీరు చూస్తే కనుక ఒక 19 సెక్షన్లతో ఉన్న చట్టం. దీంట్లో ఒక 3-4 అంశాలు చాలా కీలకమైన అంశాలు. ఇందులో అన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే ఎవరైతే భూమి ఆక్రమణకు పాల్పడతారో
వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు. ఒక కంపెనీ ల్యాండ్ గ్రాబింగ్ చేసినా, ఒక వ్యక్తో కొంతమంది వ్యక్తులు కలిసి భూ ఆక్రమణ చేసినా శిక్షలు చాలా కఠినంగా ఉండబోతున్నాయి. 1982లో ఉన్న భూ దురాక్రమణ చట్ట ప్రకారము ఎవరన్నా ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే, భూమి దురాక్రమణ చేస్తే శిక్షలు ఎంత ఉండేటివి? 6 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు. 5,000 రూపాయల వరకు జరిమానా వేయవచ్చు. మ్యాక్సిమం పనిష్మెంట్ ఏమో 5 ఏండ్లు, మినిమం పనిష్మెంటు 6 నెలల జైలు శిక్ష. ఇప్పుడు ఈ బిల్లు చట్టం అయితే దీంట్లో కనీస జైలు శిక్ష 10 సంవత్సరాలు, 14 సంవత్సరాల వరకు కూడా జైలు, అంటే 10 నుంచి 14 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించవచ్చు. ఎంత డిటరెంట్ ఎఫెక్ట్ మారింది చూడండి. ఒకప్పుడు మినిమం పనిష్మెంట్ 6 నెలలు, ఇప్పుడు మినిమం పనిష్మెంట్ 10 సంవత్సరాలు. అంటే ల్యాండ్ గ్రాబింగ్ కనుక భూ దురాక్రమణ నిర్ధారణ జరిగితే ఆ దురాక్రమణకు పాల్పడిన వ్యక్తిని కానీ వ్యక్తులు కానీ 10 నుంచి 14 సంవత్సరాలు జైల్లో పెట్టడానికి ఈ చట్టం ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తుంది. ఇక రెండోది జుర్మానా ఉంటుంది. అంటే భూ దురాక్రమణ గురైన వాళ్ళ మీద పెనాల్టీ కూడా విధించవచ్చు. 82 చట్ట ప్రకారం పెనాల్టీనేమో 5,000 రూపాయలు. ఈ చట్ట ప్రకారం పెనాల్టీ భూమి యొక్క మార్కెట్ విలువ ఎంత ఉంటే అంత పెనాల్టీ వరకు వేయించవచ్చు. అంటే సపోజ్ ఒక 2 ఎకరాల భూమిని ఎవరో దురాక్రమణ చేశారు, దాని విలువ ఓ 20 లక్షలు అనుకుందాం, 20 లక్షల వరకు జుర్మానా వేయవచ్చు, దాని విలువ అంత ఉంది కాబట్టి. ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇక రెండోది మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్నట్టుగా ఇది అన్ని రకాల భూములకు వర్తిస్తుంది. ప్రైవేటు భూములు, ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, పంచాయతీలకు మున్సిపాలిటీకి సంబంధించిన భూములు, తర్వాత ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన భూములు, ఈ అన్ని రకాల భూములకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాటికి, పట్టణ ప్రాంతం వాటికి కూడా ఈ చట్టం వర్తిస్తుంది. ఇంతకు మునుపున్న ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అయితే కేవలం పట్టణ ప్రాంతంలో ఉన్న భూములకు మాత్రమే వర్తించేది. ఇది ఒక రెండో మంచి కీలక అంశం దీంట్లో. ఇక మూడో అంశం ఏంటంటే నేరాన్ని విచారణ చేయడానికి, శిక్షలు విధించడానికి, పెనాల్టీ వేయడానికి, ల్యాండ్ గ్రాబింగ్ నిర్ధారణ చేయడానికి ఇప్పుడున్న కోర్టులు కాకుండా ఈ చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేయొచ్చు. ఎన్ని కోర్టులు అంటే అన్ని చేయొచ్చు. జిల్లాకు ఒకటి చేయొచ్చు, లేదా అవసరాన్ని బట్టి ఇంకా కింది స్థాయిలో బట్టి ఎన్ని కోర్టులు కావాలి అంటే ఆ అవసరాన్ని బట్టి అన్ని స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది. ఎవరు ఉంటారు ఈ స్పెషల్ కోర్టులో అంటే జిల్లా జడ్జిగా పనిచేస్తున్న వ్యక్తులు కానీ, జిల్లా జడ్జి స్థాయిలో రిటైర్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి ఈ స్పెషల్ కోర్టుకి జడ్జిగా నియమించడానికి అవకాశం ఉంది. 82 చట్టంలో కనుక మనం చూస్తే రాష్ట్ర స్థాయిలో స్పెషల్ కోర్టు ఉండేది, ఎక్కడికక్కడ జిల్లా స్థాయిలో స్పెషల్ ట్రిబ్యునల్ ఉండేది. అక్కడ జిల్లా కోర్టే స్పెషల్ ట్రిబ్యునల్గా వ్యవహారం చేసేది. ఇప్పుడు ఈ 2 అంచెల వ్యవస్థ తీసేశారు, ఎక్కడైనా స్పెషల్ కోర్టే. ఎందుకు ఇది కీలకమైన అంశం అవుతుందంటే పాత చట్ట ప్రకారం ట్రిబ్యునల్ స్థాయిలో కొన్ని అధికారాలు ఉండేవి, స్పెషల్ కోర్టుకి కొంత ఎక్కువ అధికారాలు ఉండేవి. ఇప్పుడు ఈ ఎక్కువ అధికారాలు కలిగిన స్పెషల్ కోర్టే కింది స్థాయిలో కూడా ఉంటుంది ఎక్కడెక్కడ అవసరం ఉంటే. ఇది మూడో కీలక అంశం. ఇక నాలుగవ కీలక అంశం ఏంటంటే ఇందులో స్పష్టంగా చట్టంలోనే పేర్కొన్నారు, నియమాలకు వదిలేయకుండా చట్టంలోనే పేర్కొన్న అంశం ఏంటంటే ఒకసారి మీరు స్పెషల్ కోర్టులో కేసు పెడితే 6 నెలల లోపల తీర్పు ఇవ్వాలి, ఏళ్ళ తరబడి కేసు పెట్టుకోవడానికి లేదు. ఇది ఇంకొక అంశం. ఇక మరి 2-3 ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈ స్పెషల్ కోర్ట్ ఏదైతే ఉంటుందో ఇప్పుడున్న క్రిమినల్ చట్టాలు, సివిల్ చట్టాల్లో ఉన్న ప్రొసీజర్ని యథాతథంగా పాటించాల్సిన పని లేదు. ప్రాథమిక న్యాయ సూత్రాలను పాటించుకుంటూ తన ఓన్ ప్రొసీజర్ అడాప్ట్ చేసుకుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ప్రొసీజర్ జంజాటంలో పడి కేసులు ఆలస్యం కాకుండా తొందరగా పరిష్కారం చేసుకోవడం కోసం స్పెషల్ ట్రిబ్యునల్కి ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది. ఇక చివరిగా దీంట్లో నేరం చేసిన వారికి శిక్షలు విధించటము, పెనాల్టీ వేయటమే కాకుండా ఎవరైతే నష్టపోయిన వ్యక్తి ఉంటాడో, భూ ఆక్రమణ వల్ల నష్టపోయిన వ్యక్తికి ఆయన భూమిని తిరిగి ఇప్పించడంతో పాటుగా కొంత కాంపెన్సేషన్ కూడా ఇవ్వడానికి ఈ కోర్టుకు అధికారాలు ఉన్నాయి. కాంపెన్సేషన్ ఎంత ఇవ్వచ్చు అంటే భూమి యొక్క మార్కెట్ విలువ ఎంత ఉంటే అంత అమౌంట్ని కాంపెన్సేషన్ కింద ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇందులో ఎవరు పడితే వాళ్ళు కేసులు ఎవరు పెట్టవచ్చు కేసులు అంటే కేసు ఎవరైనా పెట్టవచ్చు, కానీ ప్రాసిక్యూషన్కి మాత్రము జిల్లా కలెక్టర్ ఒక పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది, ఒక స్పెషల్ కమిటీ ఉంటుంది, వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే ప్రాసిక్యూషన్ చేయడానికి ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏవైతే ఉన్నాయో, ఒకటి సత్వరంగా కేసుల పరిష్కారము, జరిమానాలు ఎక్కువ వేయటము, శిక్షలు ఎక్కువ వేయటము, నష్టపోయిన వాడికి నష్టపరిహారం విధించటము, దీనికోసమే ఒక ప్రత్యేక యంత్రాంగం పెట్టడం, వీటన్నిటి వల్ల భూ దురాక్రమణ జరగకుండా 82 చట్టంలో ఉన్న నియమాల కంటే కొన్ని మరిన్ని పటిష్టమైన నియమాలని మనం ఈ ముసాయిదాలో చూడవచ్చు.
ఈ చట్టం కింద భూ ఆక్రమణకు గురి చేసిన వారికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందంటారు? భూ దురాక్రమణ కనుక పాల్పడితే ఒకటి ఏవైతే స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయో వాళ్ళు ఆ వ్యక్తుల మీద చర్యలు తీసుకోవచ్చు. నేను ఇంతకుముందు అన్నట్టుగా ఇండివిజువల్స్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, కంపెనీలు కావచ్చు. కంపెనీ నేరం చేసినా కంపెనీ డైరెక్టర్లు కావచ్చు, ఆ బాధ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు. ఆ భూమి యొక్క మార్కెట్ విలువ ఎంత ఉంటే ఆ విలువ దాని అంతవరకు కూడా పెనాల్టీ వేయవచ్చు. ఆ భూముల్ని తిరిగి భూ యజమానికి అప్పగించతో పాటుగా నష్టపరిహారాన్ని కూడా చెల్లించడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఈ చట్టపరిధిలో అన్నిటికంటే కీలకం ఏంటంటే ఇప్పటిదాకా మనం ప్రభుత్వ భూములకు ఏదైతే పటిష్టమైన రక్షణ చర్యలు లేవనుకుంటున్నామో ఈ చట్టం ద్వారా ప్రభుత్వ భూములకు వస్తుంది. మనం ఇప్పటిదాకా మనం ఇంకో మాట ఏమింటున్నాం, ఈ దేవాదాయాలకు భూములు కానీ వక్ఫ్ భూములు కానీ కబ్జాలకు గురవుతున్నాయి. చాలామంది వీటి మీద కన్నేసి భూములు లాక్కుంటున్న మాట మనం తరచుగా వినపడుతుంటాం. ఈ చట్ట పరిధిలోకి వాళ్ళని కూడా తీసుకొచ్చారు. పాత చట్టంలో లేదు, 82 చట్టంలో లేని వాటిని కూడా ఈ చట్టంలో తీసుకొచ్చారు. అంటే బేసిక్గా చెప్పాలంటే గుజరాత్లో ఏ విధంగా అయితే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో ఒక కఠినమైన శిక్షలు విధించే విధానం ఉందో దాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చట్టంలో తీసుకొచ్చారు. ఈ 10 ఏళ్ల నుంచి 14 ఏళ్ల జైలు శిక్ష అనేది గుజరాత్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో ఉంది. ఒక 3 ఏళ్ల కింద గుజరాత్ రాష్ట్రం ఏదైతే చట్టం తీసుకొచ్చుకుందో దాన్ని ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఈ శిక్షలు చాలా పెంచారు. 2-3 నెలల కింద అనుకుంటా గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ గుజరాత్ లాంటి చట్టం తీసుకొస్తామన్నారు. కనపడుతూనే ఉంది. గుజరాత్లో ఏవైతే కొన్ని మంచి నియమాల చట్టములు ఉన్నాయో వాటన్నిటిని కూడా దీంట్లో ఉంచే ప్రయత్నం జరిగింది. ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందంటారు? ఈ చట్టం ఒకటి ఇప్పుడు అసెంబ్లీ ఆమోదం తెలపాలి, ఆ తర్వాత గవర్నర్ గారు ఆమోదించాలి. ఆ 2 పనులు జరిగిన తర్వాత ప్రభుత్వం ఒక తేదీని ఫిక్స్ చేయాలి. నోటిఫైడ్ డేట్ ప్రభుత్వం ఏ తేదీ నుంచి అమల్లోకి రావాలంటే ఆ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. నాకు తెలిసి ఈ ప్రక్రియతో ఇప్పుడు అసెంబ్లీ ఈ సెషన్లోనే చట్టం అయిపోయే అవకాశం కనబడుతుంది. గవర్నర్ ఆమోదం కాగానే ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం అయితే వాళ్ళే దీన్ని తొందరగా అమలు చేయాలని ఆతృతలోనే ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరంలోనే వస్తుంది అనుకుంటుంది. నవంబర్ డిసెంబర్లో ఉన్నాం కదా, కొత్త సంవత్సరానికి కొత్త చట్టంతో ఆంధ్రప్రదేశ్ స్వాగతం చెబుతుంది అనుకుంటున్నాను. సార్, ప్రస్తుతం చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ భూ ఆక్రమణకు సంబంధించి నిరోధక చట్టం వచ్చే అవకాశం ఉందంటారా? తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనన్నా ఉమ్మడి రాష్ట్రంలో చేసిన చట్టం ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు ఈ ముసాయిదా ఇంకా చట్టరూపం కాకపోయినా 82లో చేసుకున్న చట్టం ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. దాన్ని కొంత ఇంప్రూవ్ చేసే ప్రయత్నం కొత్త చట్టం ద్వారా జరుగుతుంది. కానీ తెలంగాణ విషయానికి వస్తే 1982లో ఉమ్మడి రాష్ట్రంలో చేసుకున్న చట్టాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో ఈ చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. రద్దు చేసుకుంటూ స్పెషల్ కోర్ట్స్ని ఆ చట్టాన్ని రద్దుపరిచారు. కారణాలు ఏం చెప్పారంటే స్పెషల్ కోర్ట్ అంత ఎఫెక్టివ్గా లేదు, ఈ ఉన్న సందర్భాల్లో ఈ చట్టంతో అవసరం లేదు కాబట్టి వెనక్కి తీసుకుంటున్నామని ఈ చట్టం పూర్తిగా రద్దుపరచడం జరిగింది. ఇప్పుడు కొత్తగా గడిచిన 5-6 నెలలుగా కొత్త ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత భూ ఆక్రమణల పైన మళ్ళొకసారి చర్చ జరిగింది. మరీ ముఖ్యంగా చెరువుల ఆక్రమణ నేపథ్యంలో మనం అందరం చూసాము. హైడ్రా మీద చర్చ జరిగిన నేపథ్యము, చెరువులు కుంటలను రక్షించుకోవటం ఎట్లా అనే ఒక చర్చ ఒక పక్కన జరుగుతుంది. మరో ప్రక్కన ధరణి సాఫ్ట్వేర్ని అడ్డం పెట్టుకొని చాలామంది భూములను ఆక్రమించుకున్నారనే మాట కూడా మనం పెద్ద స్థాయి వ్యక్తులు మనం మాట్లాడుతున్న సందర్భం వింటున్నాం. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఆక్రమించుకున్న భూములని తిరిగి మళ్ళా బాధితులకు అప్పగించాలని ఒకటైతే, ఏవైతే చెరువులు కుంటలు నదులు నాలాలు వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటి ఆక్రమణల మీద కూడా చర్యలు తీసుకునే విధంగా ఒక చట్టం ఉంటే బాగుంటుందనే ఆలోచన, అలాంటి డిబేట్ మళ్ళీ తెలంగాణలో మొదలైంది. కొంతమంది ఇంపార్టెంట్ వ్యక్తులు కూడా ఇలాంటి చట్టం ఉంటే బాగుంటుందని మాట్లాడే నేపథ్యంలో ఒక ఆలోచన అయితే జరుగుతున్నట్టుగా మనం వింటున్నాం. తెలంగాణ రాష్ట్రం కూడా ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తేవాలి అనేది. కానీ అది ఇంకా మనం ముసాయిదా ఏమీ తయారు కాలేదు, మనం బయటకైతే మనం ఏం చూడలేదు. కానీ ఒక దేశవ్యాప్తంగా ఒక మన ట్రెండ్ కనుక చూస్తే గడిచిన 10 సంవత్సరాలుగా చాలా రాష్ట్రాలలో ఇంతకు మునుపు ల్యాండ్ గ్రాబింగ్ చట్టం లేని రాష్ట్రాలు కూడా కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ చట్టాలను చేసుకుంటున్నాయి. గుజరాత్ మనం ఇప్పుడే నేను పేర్కొన్నట్టుగా ఒక మంచి ఉదాహరణ, మంచి ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తీసుకున్న రాష్ట్రంగా. కర్ణాటక కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఇట్లా ఒక 2-3 రాష్ట్రాలు వాళ్ళ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు కావచ్చు, ప్రైవేటు భూములు కావచ్చు, ఆక్రమణలు కనుక గురైతే వాటి నుంచి కాపాడడం కోసం చట్టాలు రూపొందించుకున్నాయి. ఇంకొన్ని రాష్ట్రాలు ఆ క్రమంలో ఉన్నాయి. అట్లాంటి చట్టం తెలంగాణ కూడా వస్తే స్వాగతించాలి, రావటం మంచిదని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టం ఎంత అవసరం ఉందో అంతకంటే ఎక్కువ తెలంగాణలో కూడా అవసరం ఉంది. ఇక్కడ పట్టణీకరణ చాలా ఎక్కువ. దాదాపుగా
తెలంగాణ 60% పట్టణాల కింద లెక్క. అంటే హైదరాబాద్ దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే భూముల విలువలు కూడా మనం గమనించి చూస్తే గడిచిన 10 ఏళ్లుగా కొన్ని వందల రెట్లు భూముల విలువలు పెరిగిపోయినాయి. ధరణి చిక్కుల వల్ల భూ యజమాని ఒకరు ఉంటున్నారు, రికార్డులు ఏదో జరిగిపోతుంది, లేకపోతే ఇంకెవరో దాన్ని తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్న ఈ నేపథ్యంలో భూ దురాక్రమణను ఆపే చట్టం తెలంగాణకు అవసరం. నేనైతే వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను, ప్రభుత్వం కనుక ఇట్లాంటి చట్టం తెస్తే అందరం స్వాగతించాలి. ప్రభుత్వం అట్లాంటి చట్టం తేవాలని కూడా నేను బలంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ భూ కబ్జాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ భూ ఆక్రమణ నిరోధన చట్టానికి సంబంధించి చాలా వివరంగా చెప్పారు. ఇది ఇవాల్టి నెలతల్లి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.